గాదెల సాయికృష్ణ పేరుపోగు క్రాంతి కుమార్ కేసులో సిబిఐ విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ నాగరాజు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పార్టీ నేతల బృందం పరామర్శించింది. దేవినేని అవినాష్, రాయన భాగ్యలక్ష్మి, పూనూరు గౌతమ్ రెడ్డి, పోతిన మహేష్, షేక్ ఆసిఫ్తో పాటు పలువురు నేతలు క్రాంతి కుమార్ నివాసానికి వెళ్లారు. క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబీకులను పరామర్శించారు. పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ నెల రోజుల క్రితం ఇదే రోజున సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు ప్రభుత్వ హత్యలని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రాంతి కుమార్ చనిపోయిన వీడియో ఆ రోజు చూపించారు కాబట్టే ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఆలోచన చేస్తాను. ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిన ప్రతి చోట గారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం బయటకు వచ్చి ఆ కార్యక్రమాలు చూస్తాను. లేకపోతే ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లా, పరిపాలన పట్టించుకోవట్లా, ప్రజల్ని పట్టించుకోవట్లా, అన్యాయంగా ప్రజానికాన్ని చంపే ప్రయత్నం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఏదైతే క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలి, సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలి, ఈ కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. పోలీస్ వ్యవస్థ ఈ యొక్క చనిపోవటం ఏదైతే సాయికృష్ణ కానివ్వండి లేకపోతే క్రాంతి కుమార్ చనిపోయిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రోజు వచ్చి పోలీసులు ఇంటికి వచ్చి ఆ పిల్లడికి నరకం అంటే ఏంటో చూపించి ఆ పిల్లడి జీవం ఆ పిల్లడు తీసుకునేలా చేసినారు అని అంటే ఎంత దుర్మార్గమైన పాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఆ పిల్లోడు సాయికృష్ణ బూడిది కూడా వాళ్ళ అమ్మకి దొరకనివ్వలేదు అని అంటే ఇది ఏం పాలన? ఇంత దుష్ట పాలన, ఇంత దుర్మార్గమైన పాలనని ఏ రోజు మనం కనీవిని ఎరగలేదు. ఇలాంటి నాయకులకి, ఇలాంటి పోలీసు వ్యవస్థకి, ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్కరు వీళ్ళని ప్రశ్నించాలా. ఖచ్చితంగా మన క్రాంతి కుమార్కి కూడా న్యాయం జరిగే విధంగా తక్షణమే కూటమి నాయకులు వాళ్ళని పిలిపించి మాట్లాడడమో లేకపోతే వాళ్ళు వచ్చి మాట్లాడడమో చేసి వాళ్ళ కుటుంబానికి గాని ఆ పిల్లలకు గాని న్యాయం చేయలేకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నది గట్టిగా చంద్రబాబు నాయుడు పిలిస్తే ఇంటికి వినపడేంత దూరంలో ఉంటేనే ఆయనకే ఈ సంఘటనలు వినపడకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాలన్నీ ఏ రకంగా తీస్తారని ఒక దళిత మహిళ అని చెప్పుకునేటువంటి హోమ్ మినిస్టర్ ఇవాళ దళితులకు జరిగేటువంటి అన్యాయాలపైన పోలీసు వాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళు చేసేసుకుంటారులే పోతుందిలే అని అంటారు. అంటే నువ్వెందుకున్నావు? నీ పోలీసు వ్యవస్థ ఉంటుంది, నీ వ్యవస్థలో ఉండేటువంటి పోలీసు వాళ్లే దౌర్జన్యం చేసి హత్యలు చేసి నరికేసి కొట్టేసి గందరగోళం చేస్తా ఉంటే ఆత్మహత్యలకి పురుగొలుపుతా ఉంటే నువ్వు ఎందుకు ఇంట్లోనే మాత్రమే నిద్రపోతున్నావు? సాయికృష్ణ విషయంలో కూడా చూడండి, అదృశ్యం సినిమాకి మించి జరిగింది. అదృశ్యం సినిమాలో అయినా ఆ తల్లిదండ్రులు ఏడిస్తే ఎక్కడ పూడ్చిపెట్టారో చూపించి అస్థికలన్నీ ఇచ్చారు. ఇదేంటండి దారుణం? అదృశ్యం సినిమాకి మించి అసలు అస్థికలు ఎక్కడున్నాయో తెలవదు, బూడిద ఎక్కడుందో తెలవదు. ఇంత దారుణమా? చట్టం శిక్షించాలి, పోలీస్ వ్యవస్థ కాదు. చట్టాన్ని మీరే చేతిలోకి తీసుకొని మీరే శిక్షలు వేసేసి మీరే మనుషులను మాయం చేస్తే ఇంకా రాజ్యాంగం ఎందుకు, చట్టం ఎందుకు, జడ్జిలు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.